కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది? ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు ఎన్ని డైలాగులు కొట్టారు? 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 2023లో బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు బ్యాంకర్లందరితో. పెట్టి ఏమన్నారు? 50,000 కోట్ల అవసరం పడుతుంది. ఏది 2 లక్షల రుణం మాఫీ చేయాలి అంటే 50,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి బ్యాంకర్లు బట్టి గారికి చెప్పారు. బట్టి గారు సరే అన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. డిసెంబర్ పోయింది, క్యాలెండర్ మారింది, జనవరి వచ్చింది. జనవరిలో ముఖ్యమంత్రి గారి ప్రకటన 40,000 కోట్లు చాలు రుణమాఫీకి, 2 లక్షల రుణమాఫీకి. 10,000 ఎగిరిపోయింది, ఎవడు తిన్నాడో తెలియదు. 10,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు చాలు, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ 40,000 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మేము నిజమేనేమో అనుకున్నాం. మరి 40,000 మాయమైంది. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కాడికి పోయేసరికి 31,000 కోట్లు సరిపోతాయన్నారు. 31,000 కోట్లు సరిపోతాయన్నారు. ఓహో, ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయిందంటే ఎవరికి తెలియదు. 9,000 కోట్లు మాయమైపోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే లోపల అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే దానిలో 26,000 కోట్లు అని పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక 5,000 కోట్లు మాయమైంది. ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లు అని చెప్పింది మీరే, 50,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే, ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 60 పైసలు కాలేదు. ఇది మోసం కాదా? ఇది ఓట్లేసిన ఖమ్మం జిల్లా రైతుల్ని మీరు వంచడం కాదా? మిత్తిలు కట్టుకోండి, 2 లక్షల మీద ఎంతుంటే అంత మీరు కట్టేయండి, మిగతాది మేము కడతామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? మిమ్మల్ని నమ్మి బ్యాంకుల్లో మిగతా డబ్బులు కట్టుకున్న రైతుల పరిస్థితి ఏంటి? ఇవాళ ఆలోచించమని చెప్పి ఖమ్మం జిల్లా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మీకు తెలుసు రైతు బంధు. అయ్యా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు, ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎవరయ్యా చెప్పింది మీకు రైతు బంధు బంద్ చేసినందుకు? మేమేమన్నా దివానాగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమైనా దివానాగాళ్ళమా? రైతు బంధు బంద్ చేసినందుకు మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు? మరి పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి, ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు. ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు? వినబట్ల 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? మరి వాళ్ళు ఏం నేనేం బూతులు తిట్టట్లేదు స్వామి, ఆయన చెప్పిందే చెప్తున్నా. దివానాగాడు, దిమాగ్ లేనోడు అని ఆయన చెప్పిందానే ఉటంకిస్తున్నాను తప్ప మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు అంటారు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటావా అట్లా అంటావా. ఈయన ఏం అనట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నా. అట్లాగే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, బోనస్ అన్నారు. ప్రతి పంటకి బోనస్, వడ్లకి బోనస్, మక్కలకి బోనస్ 500, పత్తులకి బోనస్ 500, జొన్నలకి, కందులకి, శనగలకి, మిర్చికి అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టారు. ఇదిగో 2,700 ఇంత, 500 కూడితే 3,200 మొత్తం ఇచ్చేస్తాం అని చెప్పి బోనస్ అని చెప్పి ఇవాళ వస్తుందా బోనస్? మొదలేమో వడ్లన్నిటికీ అన్నారు, తర్వాత లేదు లేదు సన్నాలు మాత్రమే అన్నారు.
మొన్నటిదాకా 40 రకాలు సన్నాలు అన్నారు, ఇప్పుడేమంటున్నారు 7 రకాలకు మాత్రమే. నేను చెప్తా ఉన్నా, ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ 7 కూడా రాబోయే రోజుల్లో ఉండదు, అది కూడా మాయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఇందులో మోసం ఏందో ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకోటి చెప్పినారు, కొనుగోళ్లు అద్భుతంగా చేస్తామన్నారు. కొనుగోళ్లు కొంటున్నారా? ధాన్యం కొనే పరిస్థితి ఉందా? ఇవాళ ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అక్కడ అవస్థలు పడుతుంటే కూడా కనీసం సంచులు ఇచ్చే దిక్కు లేదు, గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. అక్కడ సంచులు ఇస్తున్నారా? సంచులు దొరుకుతున్నాయా? లేవు. ఎక్కడ పోయినాయి సంచులన్నీ? ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా? పోస్టు ఊడిపోతుంది. అందుకే నెల నెల పోవాలి, కప్పం కట్టుకోవాలి, రెన్యువల్ చేయించుకోవాలి, రావాలి. రెగ్యులర్ సీఎం కాదా ఆయన, రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేయించుకుంటేనే ఆ పదవి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. ఇది వాస్తవం. అందుకే నేను అనేది, ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయిందంతా అని. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించింది ఏముంది, చేసింది ఏముంది నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, వీళ్ళ వల్ల సీతారామ కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. తప్పకుండా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మోసపోని ఏ వర్గము లేదు కాంగ్రెస్ చేతుల్లో. నేను ఇక్కడికి వస్తా ఉన్నా, మధ్యలో వీరన్న అంబేద్కర్ గారికి దండయ్య అన్న అంటే అక్కడికి పోతే అక్కడ ఒక 10 మంది విద్యార్థులు వచ్చారు. అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా, అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ మాటలు. ఏం మాటలు చెప్పారు విద్యార్థులకి? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 5 లక్షలు. గుర్తుందా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000. నోటికొచ్చిన బొంకుడు, ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది మరి ఈరోజు? 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవాళ పేరెంట్సే చెల్లించాలి, తల్లిదండ్రులే చెల్లించాలి, ప్రభుత్వం చెల్లించకపోయినా బాధ్యత మీదే అనే పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే నష్టపోయింది ఎవరు? నష్టం జరిగింది ఎవరికి? దయచేసి ఆలోచించండి. విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా,